హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫినిటీ. సో మఫూషోలో అయితే 3 days అయితే కంప్లీట్ అయింది. మా బడ్జెట్ మాల్దీవ్స్ ట్రిప్లో 3 days కంప్లీట్ చేసాము. డే 1 వచ్చేసి మేము మాల్దీవ్స్లో మఫూషా ఐలాండ్ విజిటింగ్ చేసాము. డే 2 వచ్చేసి డే యాక్టివిటీస్ కంప్లీట్ చేసాము. డే 3 వచ్చేసి సెంచారా రఫూషా అనే ఒక ప్రైవేట్ ఐలాండ్ విజిటింగ్ అయితే వెళ్ళాము. డే 4 రిటర్న్ అవుతున్నాము. రిటర్న్లో వచ్చేసి మేము ఫెర్రీ తీసుకున్నాము. అంటే మేము వచ్చేటప్పుడు స్పీడ్ బోట్లో వచ్చాము, బట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫెర్రీ అవైలబుల్ ఉన్నాయి. ఫెర్రీ టైమింగ్స్ చూసుకొని మేము ఫెర్రీలో అయితే వెళ్తున్నాము. ఫెర్రీలో వెళ్తే ఏంటంటే మనకు చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో ఫెర్రీ జస్ట్ ఒక $8 వరకే ఉంటుంది, $8 to $10 ఉంటుంది. అదే మీరు స్పీడ్ బోట్ తీసుకుంటే $20 to $40 పడుతుంది పర్ పర్సన్. సో మేము హోటల్ వాళ్ళని టైమింగ్స్ కనుక్కొని ఫెర్రీ టైమింగ్కి అయితే వెళ్ళాము. సో ఇప్పుడు మాలేకి అయితే రీచ్ అవుతున్నాము. కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ అది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ లోకల్ పబ్లిక్ కోసం. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫ్లైట్ లే ఆఫ్ అయితే టైం ఉంది, ఒక 4 hours అయితే ఖాళీ ఉంది. సో అప్పుడు మేము అక్కడ లోకల్లో ఉన్న ఐలాండ్ విజిటింగ్ అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో లగేజ్ అంతా అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసి అక్కడ క్యాబ్ని తీసుకొని లోకల్లో పక్కన ఒక ఐలాండ్ ఉంది, అంటే మనకు మాలేకు పక్కనే ఒక ఐలాండ్ ఉంది, మాలేకు అటాచ్డ్గా జస్ట్ ఒక బ్రిడ్జి కనెక్టివిటీ ఉంటుంది. సో అక్కడికైతే మేము క్యాబ్ తీసుకొని వెళ్ళాము. అరౌండ్ $5 ఏమో ఛార్జ్ చేశారు. సో అది కూడా సేమ్ పబ్లిక్ ఐలాండే. అక్కడ కూడా మీకు బ్యూటిఫుల్ బీచెస్ అయితే ఉంటాయి. సో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. మీరు మాలేలో హోటల్స్ కనుక మీకు దొరకకపోతే ఈ పక్కనే ఉన్న ఐలాండ్లో అయితే హోటల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో అక్కడ కూడా చాలా హోటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలామంది స్టే చేస్తారు. మీరు మాలే విజిటింగ్కి వచ్చినప్పుడు మాలేలో కనుక మీకు హోటల్స్ అవైలబుల్లో లేకపోతే మీరు ఈ ఐలాండ్లో అయితే స్టే చేయండి. ఇక్కడ మీకు హోటల్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఇక్కడ మీకు హోటల్స్ దొరుకుతాయి. అక్కడ స్టే చేసి అక్కడ నుంచి మీరు మఫుషికి లేదా వేరే ఐలాండ్కి అయితే మీరు వెళ్ళొచ్చు. సో మనకు లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి సైడ్కి మనకు బీచ్ వాటర్ ఫ్లో కానీ అవి కానీ అలలు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే. సో మాల్దీవ్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లొకేషన్స్. సో ఇక్కడ మనకు లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బీచెస్ కానీ బ్లూ వాటర్ కానీ వైట్ శాండ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పక్కనే ఉన్న పబ్లిక్ ఐలాండ్. సో ఈ ఐలాండ్కి వచ్చాము ఒక 2-3 hours స్పెండ్ చేయడానికి. ఇక్కడ కూడా బీచెస్ ఉన్నాయి, చిన్న చిన్న బీచెస్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే మరీ మనకు మఫూషి అలాంటి ప్లేస్లలో కాకుండా నార్మల్గా ఇక్కడ బీచెస్ అయితే ఉన్నాయి చూడడానికి. మనం ఒక 1 to 2 hours ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో మీరు మాల్దీవ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు బడ్జెట్లో కనుక మీరు ట్రావెల్ చేస్తే ముందే ప్లాన్ చేసుకోండి మీరు ఏ డే ఎక్కడ స్పెండ్ చేయాలి, ఏమేమి తీసుకోవాలనేది. సో మీకు బడ్జెట్ అనేది తగ్గుతుంది. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవాలని అనుకున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాము ఏం చేయాలి, ఏం బుక్ చేసుకోవాలనేది. సో మీరు ముందే డే 1 నుంచి రిటర్న్ డే వరకు ఎక్కడ స్పెండ్ చేయాలి, ఏమేమి తీసుకోవాలనేది మీరు ఒక ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఈజీగా మనం అన్నీ చూడొచ్చు, బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది లోకల్ ఐలాండ్, పబ్లిక్ ఐలాండ్. ఇక్కడికి బస్సెస్ కూడా ఉంటాయి, బట్ ఆ టైమింగ్ చూసుకొని మీరు బస్సులో కూడా మాలే నుంచి రావచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న ఒక బీచ్ బాగానే ఉంది. మనకు మఫూషీలో ఉన్నంత బాగా అయితే లేదు, బట్ ఓకే మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం వేరే లొకేషన్స్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక 2 hours స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము మాలేకి అయితే రిటర్న్ అయ్యాము. ఎందుకంటే మా ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లగేజ్ తీసుకొని అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసేసి సో ఫ్లైట్ టైంకి అయితే మేము అక్కడ అవైలబుల్లో ఉన్నాము. సో మీరు మాల్దీవ్స్ ప్లాన్ చేసుకుంటే కనుక మీరు కంప్లీట్గా బడ్జెట్లో ప్లాన్ చేయాలనుకుంటే మీరు ఓన్గానే ప్లాన్ చేసుకోండి. లేదు ప్యాకేజ్ అంటే ప్యాకేజ్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో బట్ మీకు కంఫర్ట్గా ఉండాలి, పెద్ద ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ప్యాకేజ్లోకి వెళ్ళండి. లేదు మేము ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకుంటే మాత్రం ఓన్గా ప్లాన్ చేసుకోండి. పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సో మనం ఈజీగా మేనేజబుల్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్ల నుంచి హోటల్ బుకింగ్స్, లోకల్ కరెన్సీ, తర్వాత విజిటింగ్ పాయింట్స్, ఇవన్నీ మనం ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మాలే ఎయిర్పోర్ట్ ఇది.
సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మేము ఆ లగేజ్ తీసుకొని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఫ్లైట్ టైం అయితే అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో రిటర్న్ ఫ్లైట్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వచ్చేటప్పుడు కొన్ని లొకేషన్స్ అయితే తీయలేకపోయాము. సో ఇప్పుడు ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు లొకేషన్స్ అయితే చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. మనకు ప్లేన్ నుంచి కంప్లీట్ మాలే సిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో ఈ టోటల్ బడ్జెట్ వచ్చేసి మాకు అరౌండ్ 1 lakh అయ్యింది. సో ఈ 1 lakh బడ్జెట్ మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే 2 months ముందు మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే మాకు అరౌండ్ 30,000లో ఫ్లైట్ టికెట్స్ అయితే వచ్చాయి కంప్లీట్ అప్ అండ్ డౌన్. సో 30,000 అయిన తర్వాత మేము లోకల్ హోటల్ని అయితే బుక్ చేసుకున్నాము మఫుషీలో. డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక $240 ఏమో ఛార్జ్ చేశారు 3 nights 4 days విత్ బ్రేక్ఫాస్ట్. మాకు 18,000 వరకు అయ్యాయి. సో అరౌండ్ 20 పెట్టుకోండి. ఇవి ఒక 30,000, అవి ఒక 20,000, 50,000 అయింది. 50,000 తర్వాత మాకు ఈ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, క్యాబు అవన్నీ కలిపి మోస్ట్లీ ఒక $100 అయ్యాయి. $100 అంటే ఒక 10,000 అంటే 60,000 అయింది. సో 60,000 తర్వాత డే యాక్టివిటీస్కి అరౌండ్ ఒక 10,000 to 15,000 అయింది. అండ్ విల్లా అంటే మనం ఒక 1 day విల్లా విజిటింగ్ వచ్చేసి $200 అయింది. $200 అంటే ఒక 16,000. సో ఆల్మోస్ట్ 90,000 అయింది. సో 10,000 వచ్చేసి చిన్న ఎక్స్పెన్సెస్ అయ్యాయి. అక్కడ ఫుడ్ కానీ అవన్నీ ఒక 10,000 అండ్ రౌండ్ ఫిగర్గా 1 lakhలో అయితే మేమైతే ఈ టూర్ని అయితే కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాలే సిటీ. సో మాలే సిటీ వ్యూ అయితే చాలా బాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మా కంప్లీట్ మాల్దీవ్స్ ట్రిప్. సో ఈ సిరీస్ని రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది మాల్దీవ్స్ కానీ ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఓన్గా వెళ్తుంటారు. సో మ్యాక్సిమం మనము యూట్యూబ్లో ప్రీవియస్గా వెళ్ళిన వాళ్ళ వీడియో చూసి ప్లాన్ చేసుకుంటాము. సో మేము వేరే వాళ్ళ వీడియో చూసి మనకు తెలుగు ట్రావెలర్ చాలామంది ఉన్నారు. సో మేము తెలుగు ట్రావెలర్ రాజిరెడ్డి ట్రావెల్ దాంట్లో ఫస్ట్ వీడియోస్ అయితే చూసి మొత్తం ప్లాన్ చేసుకొని బుక్ అయితే చేసుకున్నాము. సో మిగతా వాళ్ళకు కూడా మా సిరీసెస్ ఎంతో కొంత యూజ్ అవుతుందన్న రీజన్ తోటి మేమైతే ఈ కంప్లీట్ సిరీస్ని అయితే రికార్డ్ చేసాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో తెలుగు ట్రావెల్ ఇన్ఫినిటీ ఛానల్లో మంచి ట్రావెల్ వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తాము. సో ట్రావెలింగ్ అనేది ఫుల్ టైం కాకుండా పార్ట్ టైమ్గా అంటే వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా మేము ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము. సో మేము వెళ్ళే ప్రతి లొకేషన్ని క్యాప్చర్ చేసి మా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము. సో ఈ టోటల్ మాల్దీవ్స్ ట్రిప్లో వచ్చేసి మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, మంచి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాయి. సో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మాకు మఫుషీలో ఫుడ్ దగ్గర అయింది. సో మేము హోటల్స్ బుకింగ్ దాంట్లో ఫుడ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసాము. సో నైట్ డిన్నర్ చేసే టైంలో కొన్ని ప్లేస్లలో ఫుడ్ దొరకలేదు. సో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మేము ఒక దగ్గర బిర్యానీ తీసుకున్నాము, ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి చూద్దాం ఇండియన్ ఫుడ్ టేస్ట్ అని చెప్పి తీసుకుంటే మాకు సింగిల్ బిర్యానీ వచ్చేసి అరౌండ్ 1,500 రూపీస్ అయింది. ఒక సింగిల్ వాటర్ బాటిల్ వచ్చేసి 240 రూపీస్ అయింది. ఇక్కడ వాటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ అనేది హోటల్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉండేలా చూసుకోండి. సో అట్లా చూసుకుంటే ఏంటంటే మీకు చాలా వరకు మనీ అయితే సేవ్ అవుతుంది అండ్ దాంతోపాటు మీకు మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. సో బయట ఏంటంటే ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండదు, ఉన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది హోటల్ ఫుడ్ అనుకో, మనం స్టే చేసిన హోటల్లో మనకు నచ్చిన విధంగా వాళ్ళకి చెప్పి మనం చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మా డెస్టినేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మేము శ్రీలంకకి రీచ్ అయ్యాము. శ్రీలంక నుంచి మాకు బెంగళూరు ఉంది, బెంగళూరు నుంచి హైదరాబాద్ ఉంది.